నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అప్పుడు దుమ్మెత్తి పోశారు, ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆయన రాజకీయాలకే పనికిరాడన్న వాళ్ళు నాయకుడు అంటే ఆయనలా ఉండాలని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇదంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల సడన్ లవ్ స్టోరీ. ఎన్నికలకు ముందు పవన్ కు రాజకీయాలు తెలియదు, ఆయన ఆవేశపరుడు అన్న ఫ్యాన్ లీడర్లు ఇప్పుడు సేనాని మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. కూటమిలో ఆ ఇద్దరి కంటే ఆయనే బెటర్ అంటున్నారు. మంచి పొలిటికల్ ఫ్యూచర్ ఉన్న లీడర్ అని కూడా మెచ్చుకుంటున్నారు. సేనాని మీద వైసీపీ లవ్ కు కారణం ఏంటి? ఆయన దూకుడు వాళ్ళను భయపెడుతోందా? పవన్ ను దువ్వితే ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారా? పవన్ అంటే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అంటున్న వైసీపీ. సడన్ గా సేనాని మీద ప్రేమ ఒలకబోస్తున్న ఫ్యాన్ పార్టీ లీడర్లు. పవన్ ను ఎందుకు దువ్వుతున్నట్లు? భయమా, ప్రేమ? ఫ్యాన్ పార్టీ లీడర్లు టోన్ మార్చారు. ఒకప్పుడు పవన్ పేరెత్తితే చాలు ఒంటికాలి మీద లేచే నాయకులు ఇప్పుడు స్వీట్ వాయిస్ వినిపిస్తున్నారు. హీ ఈజ్ స్వీట్, హీ ఈజ్ సో క్యూట్, సరిలేరు మీకెవరు అంటూ సేనానికి సోపేస్తున్నారు. కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నేతల స్వరం మారుతోంది. మొన్నటి వరకు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేతలు కూడా ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. ఏకంగా ఆయన తోప్, డేర్ పర్సన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 6 నెలల క్రితం వరకు వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీ నేతలంతా పవన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు అతడి వ్యక్తిగత జీవితంపై కూడా అడ్డగోలుగా మాట్లాడారు. ఇప్పుడేమో సేనాని గొప్ప ఆదర్శవంతమైన నాయకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటెస్ట్ గా ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ ఫుల్ వైరల్ అవుతోంది. ఏపీలోని ఎన్డీఏ నేతల్లో పవన్ ఆదర్శవంతమైన నాయకుడంటూ పొగిడారు. జాతీయ స్థాయిలో ప్రజా ఆదరణ కలిగి ఉండడంతో పాటు వయసు రీత్యా పవన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా అనే రీతిలో విజయసాయి రెడ్డి స్పందించారు. రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు కూటమి పార్టీ నేతల్లో పవన్ సరైన వ్యక్తి అని నమ్ముతున్నాను అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలోనూ పవన్ ను ప్రశంసించారు. అయితే విజయసాయి రెడ్డి స్వరం మారడం వెనుక కారణాలు ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఈ మధ్య మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడంపై అభినందించారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యల్లో ప్రశంసలతో పాటు సెటైర్లు కూడా ఉన్నాయి. తన శాఖ కాకపోయినప్పటికీ ప్రాణాలకు తెగించి రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడం అభినందనీయమంటూ పవన్ ను మెచ్చుకున్నట్లు మాట్లాడారు పేర్ని నాని. ఇక అంతకుముందు పీఎస్సీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో పవన్ ను ఆలింగనం చేసుకున్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పవన్ కారు ఎక్కడానికి వస్తూ ఉండడాన్ని గమనించి వెయిట్ చేసి మరీ ఎదురుగా నిలబడి నమస్కారం చేశారు బొత్స. ప్రతి నమస్కారం చేసిన పవన్ బొత్సను హగ్ చేసుకుని పలకరించి వెళ్లిపోయారు. ఇలా వైసీపీలో అధినేత తరపున గళం వినిపించే నేతలంతా సేనానిని పొగడడం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు, లోకేష్ కంటే పవనే బెటర్ అని మాట్లాడడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నేతలు కాస్త సున్నితంగా వెళ్తున్నారు. పవన్ మాత్రం దూకుడుకు పదును పెడుతున్నారు. ఎక్కడ ఏ వైసీపీ నేత అక్రమాలు చేస్తున్నారు అని తెలిసినా వెంటనే ఫీల్డ్ లోకి దిగడమే కాదు, యాక్షన్ తీసుకునే వరకు తగ్గడం లేదు. ఇదే ఫ్యాన్ పార్టీ లీడర్లను భయపెడుతోందట. సేనానిని విమర్శిస్తే తిరిగి ఇచ్చి పడేస్తాడని, ఆయన జోలికి వెళ్లడం కంటే సాఫ్ట్ గా మాట్లాడడమే బెటర్ అని అనుకుంటున్నారట. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ క్రేజ్ ఏంటో వైసీపీకి అర్థమైంది అంటున్నారు. అధికారం కోల్పోయాక వైసీపీకి తత్వం బోధపడిందా? డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేయడం ద్వారా ఎంత నష్టం జరిగిందన్న విషయం ఆలస్యంగా గుర్తించారా? తమ రాడారు నుంచి పవన్ ను తప్పిస్తే కాని పార్టీ తలరాత మారదని గ్రహించారా? పవన్ తో పెట్టుకుంటే మటాషే అని భయపడుతున్నారా? లేక పవన్ ను ప్రసన్నం చేసుకుంటే ఈ 5 ఏళ్లు బతికిపోయినట్లే అని అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ డిప్యూటీ సీఎం పవన్ పై మాత్రం మెతక వైఖరి ఫాలో అవుతోందని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. పవన్ ను
లక్ష్యంగా చేసుకోవడం, సినీ పెద్దలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో వైసీపీకి తెలిసి వస్తుందని, అందుకే ఆ పార్టీ లీడర్లు వ్యూహాన్ని మార్చారు అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ పవన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారన్న విషయమే తమకు తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. సేనానిని టార్గెట్ చేస్తే అతిపెద్ద ఓట్ బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గం మరింత దూరమవుతుందని కూడా వైసీపీ నేతలు కలవరపడుతున్నారట. అందుకే పవన్ ఈజ్ బెటర్, హీ ఈజ్ డైనమిక్, ఆయనే నెంబర్ 1 అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. చూడాలి మరి వైసీపీ సోప్ కు పవన్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది.